దూసుకొస్తున్న మెందా తుఫాన్, ఏపీకి రెడ్ అలర్ట్. రాష్ట్రానికి మెందా తుఫాను ముప్పు ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలి వాయుగుండంగా మారింది. అండమాన్ దీవులకు పశ్చిమ నైరుతి దిశలో దాదాపు 440 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు ఆగ్నేయంగా 990 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది దాదాపు పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 27న ఉదయానికి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా తుఫానుగా బలపడే అవకాశం ఉంది. తరువాత ఇది వాయువ్య దిశగా, అనంతరం ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి 28 ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ 28 సాయంత్రానికి కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ తీవ్ర తుఫాను తీరం దాటే సమయంలో స్థిరమైన ఎదురుగాలులు గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల పడే అవకాశం ఉంది. మెందా తుఫాన్ ముప్పు నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని, ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. SMS, సోషల్ మీడియా, IVRS కాల్స్, వాట్సాప్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అలాగే విద్యుత్, టెలికాం, త్రాగునీటి సరఫరా నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాను తీవ్రతను బట్టి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. శనివారం కాకినాడ కలెక్టర్ షణ్మోహన్తో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలియజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మెందా తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రజలకు సూచించారు. భారత వాతావరణ శాఖ సూచనల మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల క్షేమం కోసం ఈ నెల 28, 29 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారని, తుఫాను ప్రభావాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి తగు ఆదేశాలు జారీ చేశామన్నారు. గాలి వేగం 90 నుండి 110 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు బయటకు రాకుండా సురక్షితంగా ఉండాలన్నారు. తుఫాను కారణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలియజేశారు. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాలలో ఉండాలని సూచించారు. కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని, సహాయక చర్యల కోసం NDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయని, తీర ప్రాంతంలో క్రెయిన్లు, చెట్లు కోసే యంత్రాలు సిద్ధంగా ఉంచామని కలెక్టర్ వెల్లడించారు. కోనసీమ జిల్లాలోని ప్రతి సోమవారం జరిగే ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ ప్రకటించారు. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఈ ప్రజా పరిష్కార వేదికను రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తుఫానుకు ముందు జాగ్రత్తగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆయన కోరారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అన్ని పాఠశాలలకు 28, 29 తేదీలలో సెలవులు ప్రకటించినట్లు DEO షేక్ సలీం బాషా తెలియజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆదివారం ఉప విద్యాశాఖ అధికారులకు, మండల విద్యాశాఖ అధికారులకు, స్కూల్ HMలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సోమవారం పాఠశాలలు నిర్వహించాలా లేదా అన్నది వాతావరణ పరిస్థితులను బట్టి నిర్ధారిస్తామని పేర్కొన్నారు. రామచంద్రపురం డివిజన్ పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని RDO దేవరకొండ అఖిల పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లోని అధికారులు, ప్రజలు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, 23 నుంచి 30 తేదీ వరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని RDO అఖిలే తెలియజేశారు. తుఫాను ప్రభావంతో ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే డివిజన్ కార్యాలయంలోని 08857245166 నెంబర్కు తెలియజేసి సహాయం పొందవచ్చని తెలిపారు. కాకినాడ సమీపంలో మెందా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. ఉప్పాడ బీచ్ రోడ్డును మూసివేసి సముద్రంలో కార్తీక స్నానాలకు ఎవరూ రావద్దని ఆదేశాలు జారీ చేశారు. తుఫాను ప్రభావిత మండలాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు.